దరఖాస్తుకు 5 రూపాయలు, జిరాక్స్లకు 10 రూపాయలు, అదేవిధంగా సిద్దిపేటకు పోయి ఇవన్నీ తెచ్చుకోవడానికి జిరాక్స్లు తెచ్చుకోవడానికి పెట్రోల్కి 20 రూపాయలు, మొత్తంగా దరఖాస్తు పెట్టినప్పుడల్లా 30-40 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మేము చాలాసార్లు పోయినసారి ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాం, గతంలో మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేశాం, మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వమని దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల, ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టన కట్టి మూలకు పడేయడం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కనబడడం లేదు. అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి, మళ్ళా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 13 నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలనగా కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు. పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తున్నారు. 13 నెలలైన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అప్పుడేమో అందరికీ పరమాన్నం పెడతామన్నారు, ఇప్పుడు అడిగితే పంగనామాలు పెడుతున్నారు. ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నం అన్నారు, ఇప్పుడేమో పంగనామాలు పెడుతున్నారు అడిగితే. ఇది కాంగ్రెస్ తీరు. ముఖ్యంగా ఇవాళ నేను ఆశ్చర్యానికి లోనైనాను. చిన్న గ్రామం గాడిచెర్లపల్లి, చాలా చిన్న గ్రామము, ఇది మున్సిపల్లో భాగంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యేపోయింది, ఇక అడిగేదే లేదు, మొత్తం అయ్యేపోయిందని చేతులు లేవడుతుంది. కానీ గాడిచెర్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తులు ఇచ్చారు. నాకు ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి. అందులో 1,00,000 లోపు ఉన్నాయి, 2 లక్షల లోపు ఉన్నాయి, 2 లక్షల మీద ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారు. నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడు కాదు, దమ్ముంటే రా నా సిద్దిపేటకు రా, ఈ గాడిచెర్లపల్లి గ్రామానికి రా, ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తా. లేదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామంటే కూడా పోదాం, అక్కడ కూడా కచీరికాడ కూర్చొని మాట్లాడదాం. నీ సొంత ఊరికి పోదామా, మా గాడిచెర్లపల్లికి వస్తావా చెప్పు. ఇవాళ ఇక్కడ రైతులు చూస్తే ఉదాహరణకు కాసుల రాజు 1,34,000 రూపాయలు అప్పు తీసుకున్నా, నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాడు. అదేవిధంగా కుసుంబ నగేష్, నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా, నాకు కాలేదంటున్నాడు. కుసుంబ రాజు 1,00,000 రూపాయలు, బాదన్న గారి పూజ 1,00,000 రూపాయలు, నరసింగరావు 47,000 రూపాయలు, ఏల్పుల రాములు 42,000 రూపాయలు. ఈ రకంగా వీళ్ళందరూ కూడా 1,00,000 లోపే ఉన్నారు. వీళ్ళకు కూడా ఈ రోజుకు రుణమాఫీ కాలేదని చెప్పి దరఖాస్తులు ఇస్తున్నారు. ఎం రాధా 1,30,000 తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు. అదేవిధంగా కె యాదయ్య 1,34,000 తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు. కె అశోక్ 60,000 తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు. కె నగేష్ 89,000 నేను లోన్ తీసుకున్నా, నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉడత బాలయ్య, ఈయనకు 1,60,000 అప్పు ఉన్నది. నీ అప్పు మాఫీ కావాలంటే మిత్తి కట్టన్నారట. నువ్వు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నావు కానీ మిత్తి ఎందుకు కట్టిస్తున్నావు? మొత్తం వడ్డీతో సహా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ఎలక్షన్ల ముందు ఊరిచ్చినావు. ఎవరైనా రుణమాఫీ అయితే మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే మళ్ళా మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఊరిచ్చినావు. మరి ఉడత బాలయ్యకు 1,60,000 అప్పు ఉంటే మీద మిత్తి 13,000 ఎందుకు కట్టమన్నావు? పాపం ఆయన నమ్మి 13,000 మిత్తి కట్టిండు, ఇవాళకి ఆ 1,60,000 ఇంకా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా ఇదే ఊర్లో మరిజ సుధాకర్ 1,90,000 అప్పు తీసుకున్నాడు. ఆయనకేం చెప్పిన 25,000 మిత్తి కడితే నీకు 1,90,000 మాఫీ అవుతుంది అన్నారు. ఎందుకు కట్టాలి? నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు. పాపమా సుధాకర్ నమ్మి 25,000 రూపాయలు అప్పుకు తెచ్చి మిత్తి కట్టిండు బ్యాంకులో, కట్టి 6 నెలలు అయింది.
ఈ రోజుకు సుధాకర్కు 1,90,000 రుణమాఫీ కాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మోకిడి మోహన్ రావట 1,05,000 రూపాయలు, ఈయనకు రుణమాఫీ కాలేదు. సుందు బాలరాజు 57,000 మాఫీ కాలేదు. సిద్ధన్నపేట రాజయ్య 1,60,000 మాఫీ కాలేదు. ఎల్లుపల్లి రాజమల్లు 50,000 మాఫీ కాలేదు. పూసల తిరుపతి 98,000 మాఫీ కాలేదు. కొమ్ము దేవవ్వ 1,30,000 మాఫీ కాలేదు. ఇట్లా ఎంతో మంది, ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆగమైపోయింది. ఈ గాడిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు, ఆయనకు 2 లక్షల మీద అప్పు ఉన్నది. ఉంటే 68,000 బ్యాంక్ రిసిప్ట్ 68,500 రూపాయలు నువ్వు మీద 2 లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడతాడు అనుకుంటారు ఎవడన్నా. కృషిలో వెనకడ గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నవంటే ఏదో అధికారం కోసం మాట్లాడినవన్న ఓ లెక్క. కానీ ఇలా కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలు ఆడతాడా? రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య 68,500 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టింది. 3 రూపాయల మిత్తికి తెచ్చి కడితే ఈ 68,500కి మిత్తి పడుతుంది. ఈ 2 లక్షలు ఇవాళకి కూడా మాఫీ కాలే. ఈ సత్తయ్య ఇవాళ గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చాడు. ఇంకొక ఆమె ఇంగోలు అంజవ్వ పాపం ఈమె 2 లక్షల మీద అప్పుంటే కట్టమంటే 78,500 రూపాయలు 2 రూపాయల మిత్తికి తెచ్చి అంజవ్వ కట్టిందట. రేవంత్ రెడ్డి మాటలు టీవీలో చూసి అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండి 78,500 2 లక్షల మిత్తి కడితే నాకు 2 లక్షలు మాఫీ అవుతుంది, నాకు పైసలు పడుతుంది అని పాపం 2 రూపాయల మిత్తికి తెచ్చి అంజవ్వ 78,500 కడితే ఇప్పుడు ఆ మిత్తికి మిత్తి అవుతున్నది. అసలు 2 లక్షలు ఇంతవరకు మాఫీ చేయలేదు. ఇదేనా రేవంత్ రెడ్డి? నువ్వు హైదరాబాద్ లో కూర్చొని ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా 2 లక్షల మీద ఉన్నోళ్ళే. ఇంకా గిన్ని దరఖాస్తులు ఉన్నాయి. ఒక్క గాడిచెర్లపల్లి గ్రామంలో 43 మంది 2 లక్షల లోపు ఉన్నవాళ్ళు 2 లక్షల మీద ఉన్నవాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారు. అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అర్థం ఇది. అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు, మోసాలు. రుణమాఫీ అయిపోయిందని ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు. గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి నువ్వు చెప్పింది 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు, కానీ చేసింది 16,000-17,000 చేసినావు. సగం కూడా చేయలేను. సగం చేయలే, మొత్తం అయిపోయిందని చేతులు లావట్టావు. రా, దమ్ముంటే ఊర్లోకి రా, గ్రామ సభల్లో రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్ లో కూర్చుండు కాదు, ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావో రా, నేను కూడా వస్తా, పోదాంపా. ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు. ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి. పోలీసులను పెట్టుకొని పోలీస్ ప్రహార మధ్య ఎవడన్నా మాట్లాడితే వాడిని గొంతు నొక్కుతున్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే అరెస్టు చేస్తున్నారు. అంటే ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు. నవంబర్ 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి మహబూబ్నగర్లో చెక్ ఇచ్చిండు. ఇగో ఇది థర్డ్ లిస్టు, నేను 2,750 కోట్ల చెక్ ఇస్తా అన్నాడు. నవంబర్ 30 పోయి ఇవాళ జనవరి 22, 2 నెలల 2 నెలలైనా చెక్ పాస్ కాదు. అంటే డమ్మి చెక్ ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నువ్వు ఉత్తుత్త చెక్ ఇచ్చినావా? ఏంది ఇంత మోసం ఉంటుంది? నవంబర్ 30 నాడు 2,750 కోట్లు రైతులకు ఇస్తున్నా, ఇక పడుతున్నాయి రేపు పొద్దుగాల బ్యాంకులో అన్నాడు. 2 నెలలైనా చెక్కు పాస్ కాదా? అంటే ఉత్తుత్త చెక్ ఇచ్చినావా? నీ చెక్కు చెల్లలేదా? చెక్కు బౌన్స్ అయిందా? రేవంత్ రెడ్డి చెక్కు బౌన్స్ అయితే మరి ప్రభుత్వానికి ఇజ్జతే లేనట్టుగా. మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా? నిజంగా ఎందుకు చెక్కు పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నవంబర్ 30 నాడు రైతుల మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టించుకున్నావు నువ్వు. ఆ రోజు ఇక చెక్ ఇస్తున్నా 2,750 కోట్లు అన్నావు. చప్పట్లు కొట్టించుకుంటేవి, ఊరిస్తేవి, అవతల పట్టివి. మరి ఏమైంది ఆ చెక్కు? ఎందుకు పాస్ కాలేదని అడగవా? నీకు బాధ్యత లేదా? ఫైనాన్స్ మినిస్టర్కు బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఏమైంది ఆ చెక్కు? లిస్టులో పేరు వచ్చి కూడా 2 నెలలు అయింది, మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు. మా బాలయ్య అడిగిండి ఇప్పుడు నన్ను,
మా సుధాకర్ అడుగుతున్నాడు ఎప్పుడు పట్టాయి సార్ పైసలని అడుగుతున్నాడు. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతులంటే ప్రేమ లేదు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మోసాలు తప్ప నిజాయితీ లేదు, నీతి లేదు ఈ ప్రభుత్వానికి. సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి చేసిండ్రు, ఇంకెంతమందికి చేయాలి, ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి. రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నిన్న 3 రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు, కనికరం లేదు. ఇవాళ రుణమాఫీ కాలేదు. ఇవాళ నేను గాలిచెర్లపల్లి గ్రామ సభలో పాల్గొంటే ఒక రైతు నన్ను అడిగిండు ఇప్పుడే, శ్రీనివాస్ అనుకుంటా, ఏమంటుండు, వానకాలం రైతు బంధు వేస్తారా అంటుండు. నేను అడుగుతున్న శ్రీనివాస్ పక్షాన, గాలిచెర్లపల్లి రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు? వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పినావు. 15,000 వేస్తావా వేయవా? నిన్నేమో కొత్తగా కోత పెట్టి 6,000 అన్నావు. పోనీ 6,000 అన్నా వానకాలం 6,000, యాసంగి 6,000, 12,000 వేయాలి కదా. 12,000 రైతు బంధు ఎప్పుడు వేస్తావు? కేసీఆర్ ఉండగా బరాబర్ 4,000 అంటే 4,000 వేసిండు, మళ్ళకెళ్తే 5,000 అంటే 5,000 వేసిండు. నువ్వు 7,500 అన్నావు. 7,500 అయిపోతుంది. ఇప్పుడు మాట మార్చి 6,000 అంటివి, 6,000 వేయకపోతుంది. వానకాలం సంగతి చెప్పవైతివి, యాసంగికి కోతలు పెట్టవచ్చువి. సో ఇవాళ మా గాలిచెర్లపల్లి రైతులు అడిగిన మాటనే తెలంగాణ రైతుల మాట. వానకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు 6,000 వేసినావు అనుకో, ఇచ్చింది 6,000, కోత పెట్టింది 9,000, అంతే కదా. ఎగబెట్టింది 9,000, ఇచ్చింది 6,000 అవుతుంది. కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన 10,000 అంటే నువ్వు ఆడిస్తే 4,000 కోత పెట్టినట్టేనే. పాత లెక్క చూస్తే 4,000, నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి 6,000 కోత పెట్టి 9,000 కోత పెట్టినట్టు. పాత లెక్క చూస్తే 10కి 10 6 పడ్డాయి అంటే 4,000 కోత పెట్టినావు. నువ్వు చెప్పిన ప్రకారం 15,000 ఇవ్వాలి. 15కి బదులు ఆడిచ్చినావంటే 9,000 కోత పెట్టినట్టు. అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, కోతల రేవంత్ రెడ్డివి. ఎలక్షన్ల ముందు కోతలు, గవర్నమెంట్ వచ్చినాక ఎగవేతలు. అందుకే నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టండి. నీకు అన్ని చెడాక నిన్ను గదే పేరు పెట్టి పిలుస్తాం. ఇక ఈయన నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ రైతులకు కోత పెట్టాలా? కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. కరోనా కష్టకాలంలో కూడా వానకాలం 5,000 పడ్డాయి, యాసంగికి 5,000 పడ్డాయి. నీకేం కష్టం వచ్చింది? ఇప్పుడు 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటున్నావు, 15,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు. నీ ఊరికి 5,000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ల రోడ్ వేసుకుంటున్నావు. నీ ఊరికి వేసుకో. మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు పైసలుంటాయి, మూసీ సుందరీకరణకు పైసలుంటాయి, ఔటర్ రింగ్ రోడ్కు పైసలుంటాయి. రైతులకు ఇవ్వమంటేనే ఉండయా నీకు? రైతులకు ఎందుకు ఇవ్వవు? వెంటనే రైతులందరికీ రైతు భరోసా, వానకాలం యాసంగి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే రేషన్ కార్డులలో పోయినసారి ఇచ్చిన దరఖాస్తులు పాపం 2-3 నన్ను అడిగిండ్రు, అరే మేము పోయినసారి సార్ మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ దరఖాస్తు అంటున్నారు, మా పేరు రాలేదంటున్నారు. ఎందుకు ఈ దరఖాస్తుల మీద ప్రజల్ని ఎందుకు ఉసురు పోసుకుంటున్నారు? ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు? ప్రజల డబ్బును వృధా చేస్తున్నారు? అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్ల కింద కేసీఆర్ గారు రేషన్ కార్డులకు ఇన్కమ్ లిమిట్ పెంచారు. ఆ రోజు 60,000 ఉంటే 1,50,000 చేసిండు, 75,000 ఉంటే 2,50,000 చేసిండు టౌన్లలో. నువ్వు 10 ఏళ్ల కింద ఇన్కమ్ లిమిటే ఉంచుతావా? ఇప్పుడు 2014-15లో కేసీఆర్ గారు పెంచితే ఇవాళ 2024లో ఉన్నాం. ద్రవ్యోల్బణం పెరిగింది. ఇన్కమ్ లిమిట్ పెంచి పేదలకు, అర్హులకు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండ్ల విషయంలో ఏడాదికి 5 లక్షల ఇల్లు కట్టమన్నారు. ఇప్పుడు నువ్వు ఏడాది దాటిపోయింది, 13-14 నెలలు అయింది. ఒక్క ఇల్లన్నా కట్టినావా? ఒక్క ఇల్లు కట్టినావా పేదలకు? నువ్వు కూల్చిన ఇండ్లే తప్ప కట్టిన ఇండ్లు లేవు.
పేదల ఇల్లు కూలగొట్టావు. హైదరాబాద్లో ఊర్లల్లా హైడ్రా పేరిట డ్రామా పెట్టి పేదల ఇల్లు కూల్చినవి తప్ప ఒక్క ఇల్లు కట్టలేదు. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మేనిఫెస్టోలో చెప్పారు. అందువల్ల ఈసారి మంజూరు చేసే ఇళ్లలో ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇచ్చిన మాట నిలుపుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయ కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఇవాళ అందరికీ మేము కూలీలకు సాయం చేస్తామని చెప్పింది. ఇవాళ కొందరికే అంటున్నారు. వ్యవసాయ కూలీలు ఇవాళ గాడిచెర్లపల్లిలో ఒక అమ్మ అడిగింది నన్ను. ఆ అమ్మ పేరు భాగ్యమ్మ. భాగ్యమ్మ అనే ఒక మహిళ ఇక్కడే గాడిచెర్లపల్లిలో నన్ను అడిగింది, నాకు గుంటడి భూమి లేదు, నేను కూలికి పోతా, వ్యవసాయం కూలికి నాట్లేయడానికి పోతా, నేను మున్సిపాలిటీలో ఉన్నా అనే పేరు మీద ఉపాధి హామీ కార్డు లేదనే పేరిట నాకెందుకు ఆత్మీయ భరోసా ఇవ్వరని ఈ ఊర్లో భాగ్యం అడిగింది. ఇప్పుడు నేనైనా అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఉపాధి హామీకి వ్యవసాయ కూలీకి ఎందుకు లింక్ పెడతా ఉన్నారు? ఇది మోకారుకు బోడగుండకు ముడిపెట్టినట్టే. మోకారికి బోడుగుండుకి ముడిపెట్టడం. మీరు ఊర్లలో గ్రామ సభ పెట్టినప్పుడు నిజంగా భూమి లేని వాళ్ళ కాదా? కూలికి పోతారా లేదా చూసి వాళ్ళకి వ్యవసాయ కూలీలు ఇవ్వాలి. మీరు ఇవాళ ఉపాధి హామీ కార్డుతో ముడిపెట్టి 20 రోజులు పనిచేస్తేనే ఇస్తామని ముడిపెట్టి రేషన్ కార్డుకు ముడిపెట్టి రకరకాల సాకుల పేరు మీద కోతలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలుంటే కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఈ పథకం ఇస్తామంటున్నారు. అంటే 6 పైసలు ఇస్తున్నారు, 94 పైసలు ఎగబెడుతున్నారు. 6 పైసలు ఇచ్చి ఇక మా పథకం అమలైపోయింది అంటున్నారు. కోత పెట్టిందేమో 94 పైసలు ఎగబెట్టింది 90 పైసలు, ఇచ్చింది 6 పైసలు. ఇది మీ కాంగ్రెస్ పాలన. ఇప్పుడు భాగ్యమ్మకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? భాగ్యమ్మకు గుంటడి భూమి లేదు, కూలికి పోతున్నది, ఎందుకు ఇవ్వవు భాగ్యమ్మకు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఎన్నికలప్పుడు మీరు మాటలు చెప్పారు, ఇప్పుడు మాత్రం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా ఏ పథకం చూసినా రుణమాఫీ చూస్తే 30 పైసలు అయింది, 60 పైసలు 70 పైసలు ఇంకా కాలేదు. రైతు భరోసా చూస్తే 6 పైసలకు ఇచ్చిండ్రు, 94 పైసలకు ఎగబెట్టిండ్రు. సారీ, వ్యవసాయ కూలీల పథకం 6 పైసలకు ఇచ్చిండ్రు, 94 పైసలు ఎగబెట్టిండ్రు. రైతు భరోసా చూస్తే వానకాలం ఎగ్గొట్టిండ్రు, యాసంగికి కూడా 6,000 ఇస్తామంటున్నారు. ఇండ్లు చూస్తే ఇదివరకైతే ఇచ్చింది లేదు, మరి రేపు అసలు లిస్ట్ వస్తే మీరు రంగు బయట పడుతుంది. పేదలకు అర్హులకు ఇవ్వాలి తప్ప ఇన్ఛార్జ్ మినిస్టర్ పేరిట మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పి ఉన్న వాళ్ళకి ఇస్తే అనర్హులకు ఇస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా వెంటనే ఇన్కమ్ లిమిట్లను పెంచి పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు కేసీఆర్ గారు పెంచారు, ఇప్పుడు మీరు కూడా పెంచి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఇలా ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడనేమో ప్రజాపాలనలో ఎమ్మెల్యే ఫోటో పెడుతుండ్రు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యే ఫోటో పెట్టలేరు. ఇదేం పద్ధతి?